కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా అమలు చేస్తుందని ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు అన్నారు. వైఎస్ జగన్ కు హామీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన విమర్శించారు. బటన్ నొక్కి హామీలు అమలు చేసిన జగన్ కి ఏపీ ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారు అని ఆయన నిలదీశారు. దీనికి ముందు సమాధానం చెప్పిన తర్వాతే జగన్ హామీల అమలు గురించి మాట్లాడాలని సోము వీర్రాజు సూచించారు. ముందు ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా అన్ని అంశాలని నెరవేర్చేటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానిదనేటువంటి విషయాన్ని నేను స్పష్టంగా మనవి చేస్తున్నా. అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా సంకోచించవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని, వెంటనే అన్నీ జరగాలి అనేటువంటి అంశాన్ని ప్రస్తావించే ముందు ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టమైనటువంటి ఆలోచన ఉన్న సందర్భంలో వారు ఈ ప్రశ్న వేయడానికి అర్హత లేదు అనే విషయాన్ని కూడా నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఆయన చాలా శ్రమించి కష్టపడి బటన్ నొక్కారు, ఎక్కడ లయ తప్పలేదు. అంత చక్కగా అంత క్రమం తగ్గకుండా బటన్ నొక్కినటువంటి సందర్భంలో వారు ఆలోచించవలసినటువంటి విషయం, మాట తప్పను మడవ తిప్పను అని చెప్పినటువంటి వారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 11 స్థానాలే ఎందుకు ఇచ్చారు? ఇది నాది సూటి ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చాలా బాగా అమలు చేశారు కదా, అమలు చేసినటువంటి సందర్భంలో మీరెందుకు వైఫల్యం చెందారు?